నమస్తే, వెల్కమ్ టు లియో. ఇండియాలో టాప్ 15 హీరోస్ ఎవరు? మొత్తానికి తెలుగుడు సత్తా చూపించాడా? అయితే ఏ జెండా రెపరెపలాడుతుంది? దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. మొత్తానికి ఇండియాలో ఎన్నో భాషలు ఉన్నా సరే ఇప్పుడు మాత్రం తెలుగు జెండా మాత్రం రెపరెపలాడుతుందని చెప్పుకోవచ్చు. అయినా సరే మొత్తానికి టాప్ మోస్ట్ ఇండియాలో టాప్ 15 హీరోస్ ఎవరు, దాంట్లో ఎవరు ఆధిపత్యం చూపిస్తున్నారంటే ఏం చెప్తారు? ఇక్కడ ఆధిపత్యం అంటే రెమ్యునరేషన్ పరంగా చెప్పాల్సి వస్తుంది. ఎవరు ఎక్కువ డబ్బులు తీసుకుంటే వాళ్ళే పెద్ద అని చెప్పాలి. అలా చూసుకున్నప్పుడు ఒకసారి ఒకరి పేరు వస్తుంది, ఒకసారి ఇంకొకరి పేరు వస్తుంది. మొన్నటిదాకా ఉన్న పేరు ఏంటంటే షారుఖ్ ఖాన్. ఎందుకంటే పఠాన్కి ముందు షారుఖ్ ఖాన్ రెమ్యునరేషన్ కూడా చాలా తక్కువ ఉండేది. ఇక పఠాన్ తర్వాత ఏమైందంటే పఠాన్కి ముందు ఏంటంటే 50 నుంచి 50 కోట్లు మాత్రమే తీసుకున్నాడు ఆయన షారుఖ్ ఖాన్. పఠాన్ వచ్చిన తర్వాత జవాను ఇవన్నీ వచ్చిన తర్వాత 120 కోట్లకి ఆయన రెమ్యునరేషన్ పెరిగింది. అట్లా చూసుకున్నప్పుడు ఇంకొకటి ఏంటంటే ప్రభాస్, ఆ తర్వాత ప్రభాస్ 200 కోట్లతో ప్రభాస్ ప్లేస్ నెంబర్ 1 ప్లేస్లో ఉండేది. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ పేరు ప్రముఖంగా అనిపిస్తుంది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ తీసుకున్న రెమ్యునరేషన్ ఇది, లేదా తీసుకోబోతున్న రెమ్యునరేషన్ ఇది అని చెప్పి ఇప్పుడు 300 కోట్ల పేరు నెంబరు వినిపిస్తుంది. అలా చూసుకున్నప్పుడు మనకి నెంబర్ 1 ఎవరు అనుకున్నప్పుడు రెమ్యునరేషన్ పరంగా అల్లు అర్జున్ చెప్పాల్సి వస్తుంది. రజనీకాంత్ కూడా ఇప్పుడు ఈ సినిమాకి కూలీ సినిమాకి దాదాపు 280 కోట్లు అంటున్నారు, కానీ ఆయనది సెకండ్ ప్లేస్ అనే చెప్పాల్సి వస్తుంది. ఈ 300 కోట్లు లెక్క నిజమై ఉంటే, అది నిజం కాకపోతే మళ్ళీ రజనీకాంత్ చెప్పాల్సి వస్తుంది. ఏదేమైనా నెంబర్ 1 ఎవరు అనడానికి ఏంటంటే కొంతమంది ఏంటంటే వచ్చే లాభాల్లో షేర్ తీసుకుంటున్నారు. ఇంత ఒక రెమ్యునరేషన్ ఒకటి తీసుకుని లాభాల్లో 50% ఇవ్వాలి, ఈ టార్గెట్ పెట్టుకునే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి అలా ఉంటుంది. సో మనం చూసుకుంటే టాలీవుడ్ హీరోలు సత్తా ఉందంటారా, లేదా బాలీవుడ్, శాండిల్వుడ్ అంటే ఏం చెప్తారు? మన ఖచ్చితంగా మన తెలుగు వాళ్ళే ఇప్పుడు హవా నడుస్తుందని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే అల్లు అర్జున్ కానీ, ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోలు అల్లు అర్జున్ కానీ, ప్రభాస్ కానీ, లేకపోతే రామ్ చరణ్ కానీ, ఇలా చూసుకున్నప్పుడు మన వాళ్ళే ఎక్కువ మంది పేర్లు కనిపిస్తున్నాయి. మలయాళ హీరోలు మోహన్ లాల్ కానీ, లేకపోతే మమ్మటి కానీ సూపర్ స్టార్లుగా పేరునే కానీ వాళ్ళ రెమ్యునరేషన్ ఈ స్థాయిలో ఉండవు. అప్పుడు బాలీవుడ్ హీరోల్లో కూడా టాప్ రెమ్యునరేషన్ ఎవరంటే ఆ షారుఖ్ ఖాన్ పేరు చెప్పాల్సి వస్తుంది. కానీ ఇప్పుడున్న మొన్న విక్కీ కౌశల్కి పేరు వచ్చినా కానీ అతని రెమ్యునరేషన్ తక్కువే. నెక్స్ట్ కమిటీ సినిమాలకి ఎక్కువ ఉంటుంది, కానీ అది కూడా మన హీరోల స్థాయిలో ఉండవు. ఎందుకంటే సినిమా వసూళ్ళని బట్టి మనం రెమ్యునరేషన్ కూడా నిర్ణయించాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే లాభాల్లో ఈ పర్సెంట్ రాసుకుంటున్నారు కంపల్సరీగా. లాభాలు బయటకు వచ్చినప్పుడల్లా మనకి గ్రాస్ కలెక్షన్ వచ్చినప్పుడల్లా నెట్ చూసుకుంటారు. నెట్ ప్రకారం మీరు వచ్చే లాభాల్లో మాకు ఇంత షేర్ రాసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ రెమ్యునరేషన్లో ఇంత 300 కోట్లు 400 కోట్లు మాట్లాడుకోవాల్సి వస్తుంది. అదేండి. అయితే మనం చూసుకుంటే దాదాపు ఒక 3 నుంచి 4 సంవత్సరాలు లేదంటే 5 సంవత్సరాల క్రితం నుంచే మనకి ఇంత పెద్ద చూస్తున్న పారితోషికాలు, కానీ గతంలో చూసుకుని ఇంత పారితోషికాలు లేవు. ఎందుకనంటారు ఇంత ఒకేసారి విపరీతంగా పెరిగిపోవడానికి కారణం ఏంటంటారు? అంటే వసూళ్ళు, సినిమాల వసూళ్ళు 1000 కోట్లు దాటి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి వసూళ్ళు పరంగా పాన్ ఇండియా అనే పేరు వచ్చిన తర్వాత ఒక భాషకి సినిమా అయితే ఒక రెమ్యునరేషన్ ఉంటుంది. అదే 4-5 భాషల్లో సినిమా రిలీజ్ చేసుకున్నప్పుడు ఆ 4-5 భాషలకు సంబంధించిన మార్కెట్ని బట్టి వాళ్ళు వసూళ్ళని బట్టి వేస్తున్నారు. ఇప్పుడు చిరంజీవి గారికి 60 కోట్లు, లేకపోతే బాలకృష్ణ 40 కోట్లు అనేది ఏంటంటే వాళ్ళు తెలుగు సినిమాల వరకు పరిమితం అయిపోయారు. కాబట్టి వాళ్ళ రెమ్యునరేషన్ ఆ స్థాయిలో ఉన్నాయి. లేకపోతే వాళ్ళు పాన్ ఇండియా హీరోలు అయి ఉంటే, ఇప్పుడు ప్రభాస్ లాగానో అల్లు అర్జున్ లాగానో రామ్ చరణ్ లాగానో అయి ఉంటే వీళ్ళ రెమ్యునరేషన్ కూడా అలా వెళ్ళేవి. కానీ అలా లేవు. అది ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే టాప్ మనకు ఫస్ట్ ప్లేస్లో ఎవరైనా అల్లు అర్జున్ అనుకున్నా, కానీ ఇప్పుడు సెకండ్ ప్లేస్లోకి వచ్చేసరికి రజనీకాంత్, షారుఖ్ ఖాను, మరి ఈ పేర్లు ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. అలాగే అమీర్ ఖాన్ కూడా ఇప్పుడు దాదాపు 120 కోట్లు నుంచి 280 కోట్లు తీసుకున్నారనేది టాక్ అయితే ఉంది. ఎందుకంటే సినిమాలు కూడా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు పైగా ఇప్పుడు ఆయన కూలీలో ఒక స్పెషల్ పాత్ర తప్పితే రెగ్యులర్ పాత్రగా చేసే సినిమా కూడా కాదు. కాబట్టి అమీర్ ఖాన్ కూడా మనం లిస్ట్లోంచి మనం పక్కన పెడితే బెటరు. ఎందుకంటే కొంతమంది సీనియర్ హీరోలు కమల్ హాసన్ కూడా దాదాపు 100 కోట్ల రేంజ్లోనే తీసుకున్న హీరోగా చెప్పాల్సి వస్తుంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ దాదాపు 80 కోట్లు అని చెప్తున్నారు. రామ్ చరణ్ 100 కోట్లు మించి తీసుకుంటున్నారు అంటున్నారు. ఇట్లా చూసుకున్నప్పుడు మన తెలుగు హీరోలే ఎక్కువ మంది ఉన్నారు. అలాగే విజయ్కి ఎక్కువ రెమ్యునరేషన్ ఉంటుంది. అతను కూడా దాదాపు లాస్ట్ సినిమాకి దాదాపు 180 కోట్లు 200 కోట్లు తీసుకున్నాడని టాక్ ఉంది. లియోకి కూడా ఎక్కువ తీసుకున్నాడు అతను. ఇక నుంచి అతను రిటైర్ అయిపోతాడు కాబట్టి, రాజకీయాలకు వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఇక అతని పేరు కూడా పక్కకి వెళ్ళిపోద్ది. అయితే మనం చూసుకుంటే గతంలో కూడా తెలుగు హీరోల హవా కావచ్చు, తెలుగు హీరోల సత్తా మనం చూస్తూ వస్తున్నాం. కాకపోతే ఒకే ఒక చిన్న అంశం ఏంటంటే పుష్ప 2కి
పుష్పరాజు టికెట్ సంబంధించినటువంటి ప్రైజ్ విపరీతంగా పెంచేశాడు. ఒక్కొక్క టికెట్ వచ్చేసి 2,500 నుంచి 3,000, 5,000 దాకా కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. కానీ ఆ టైంలో ఏదైతే ఎక్కువ టికెట్లు తగినటువంటి ఒక పరిస్థితి మనం చూస్తూ వస్తున్నాం. సో టికెట్ల రేటు పెంచి తనకు ఉన్నటువంటి కలెక్షన్స్ కూడా పెరిగాయని చెప్పేసి చెప్పుకోవడం కరెక్ట్ అంటారా? ఇప్పుడు లాభాల్లో వాటా అనుకున్నప్పుడు ఇప్పుడు అవి కూడా లెక్కలోకి వస్తాయి. లాభాల్లో వాటా అనుకున్నప్పుడు అవి కూడా లెక్కలోకి వస్తాయి. కాకపోతే సూపర్ స్టార్ డమ్ముని మహేష్ బాబు కూడా 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇప్పుడు రాజమౌళితో సినిమా చేసినా కానీ ఆ సినిమా తర్వాత రెమ్యునరేషన్ మారిపోతాయని తెలియదు. కానీ ఇప్పటి వరకు అయితే రాజమౌళి గారి సినిమాకి మనకు తెలిసి 100 కోట్ల మరి ఏమైనా అగ్రిమెంట్లో లాభాల్లో వాటాలు ఏమైనా రాసుకున్నారో మనకు తెలియదు. అది మహేష్ బాబు కూడా దాదాపు 80 నుంచి 100 కోట్ల రెమ్యునరేషనే ఉంది. సో ఇప్పుడు తెలుగు వాళ్ళ హవానే నడుస్తుంది, తెలుగు వాళ్ళ సత్తానే నడుస్తుంది కాబట్టి బాలీవుడ్ పరిస్థితి ఏంటి? బాలీవుడ్ దీని గురించి ఏమనుకుంటున్నారంటే ఏం చెప్పారు? సల్మాన్ ఖాన్ కూడా వెనకబడిపోయాడండి. సల్మాన్ ఖాను మిగతా ఈ ఖాన్లో ద్వయం అంతా కూడా వెనకబడ్డారు. ఒక షారుఖ్ ఖాన్ మాత్రం పఠాను జవాను కంటిన్యూగా 2 హిట్లు రావడంతో షారుఖ్ ఖాన్ మాత్రం ఇంకా లైమ్ లైట్లో ఉన్నాడు. సల్మాన్ ఖాన్ మాత్రం కొద్దిగా వెనకడిగేసినట్టే. అంటే సినిమా జయాల మీద ఆధారపడి ఉంటాయి వీళ్ళ రెమ్యునరేషన్ స్థాయి కూడా. అది సో మొత్తానికి ఇక్కడితోనే ఆగిపోతుందా లేదా రానున్న కాలంలో కూడా తెలుగుల సత్తానే జరుగుతుందా? ఎందుకంటే ఇప్పటిదాకా చూస్తే విక్కీ కౌశల్ సంబంధించి చావా ఒక సినిమా తప్ప మిగతా బాలీవుడ్ నుంచి ఏ సినిమా కూడా మనకు కనిపించడం లేదు. సో బాలీవుడ్ సత్తా పెంచుకోబోతుందా లేదా టాలీవుడ్ సత్తా కంటిన్యూ కాబోతుందా అంటే ఏమంటారు? వార్ 2 హిట్ అయిందనుకోండి, మళ్ళీ హృతిక్ రోషన్ రెమ్యునరేషన్ ఆ మాత్రం పెరిగిపోద్ది. అందులో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నారు. సినిమా హిట్టు ఆ వసూళ్ళు ఇప్పుడు ఏ అగ్రిమెంట్లో వాళ్ళు చేసుకునే దీన్ని బట్టి ఉంటుంది. తక్కువ రెమ్యునరేషన్ తీసుకుని ఎక్కువ లాభాల మీద పెట్టుకుంటే ఆ లెక్కలు కూడా పక్కకు దాని మీద పెద్ద ఒక వ్యవస్థ. ఇప్పుడు ఆన్లైన్ సిస్టమే కాబట్టి లెక్కలు అబద్ధాలు చెప్పడం ఏదో కొంతవరకు చెప్పగలుగుతాం, కానీ మొత్తం అబద్ధాలు చెప్పడానికి ఏమి లేదు. కాబట్టి గిమ్మికులు చేయడానికి అయితే కుదరదు. సిస్టమేటిక్గా ఉంటుంది అంతా. ఆ స్థాయిలో ఆ వసూలు వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా తీసుకుంటారు. కాకపోతే కొంతమంది ఏమంటారంటే అసలు ఇవి ఇంతంత రెమ్యునరేషన్ తీసుకున్నట్టుగా లెక్కలో చెప్పుకుంటారు, కానీ వాస్తవంగా అసలు అది కాదు. వాళ్ళ స్టార్డమ్ పెంచుకోవడానికి, వాళ్ళ మార్కెట్ పెంచుకోవడానికి ఈ ఫేక్ లెక్కలతో వాళ్ళు పెంచుకునే ఉంటున్నారనే వాదన కూడా ఉంది. ఎప్పుడైనా సరే అది తీసుకునే వాళ్ళు ఇచ్చేవాళ్ళు మధ్యలోనే ఉంటాయి ఆ లెక్కలు అనేది. మనం ఎంత మాట్లాడుకున్నా అది ఊహాగానాలే మాట్లాడుకోవాల్సి వస్తుంది. సో చూద్దాం సార్, మొత్తానికి తెలుగుల సత్తా ఎప్పటిదాకా కంటిన్యూ కాబోతుందో చూద్దాం. మరి నమస్తే.